నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రాజ్మా పులావ్. చాలా రుచిగా ఉంటుందండి, చాలా హెల్దీ కూడా. పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా కూడా తింటారు. ఒక రైతా చేసుకుంటే సరిపోతుంది, చక్కగా తినేస్తారు. లంచ్ బాక్స్లో కానీ డిన్నర్లో కానీ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక మందంగా వెడల్పుగా ఉండే ఒక గిన్నెను పెట్టుకోవాలి. దాంట్లో 2 గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 2 చెంచాల వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇది కొద్దిగా వేడైన తర్వాత మన దగ్గర ఉన్నదాన్ని బట్టి బిర్యానీ దినుసులు కొన్ని వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. ఈ జీడిపప్పులు కొంచెం రంగు మారిన తర్వాత దీంట్లోకి సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి వేసుకోవడం వలన బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి టమాటా పేస్ట్ని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1 చెంచా వరకు ధనియాల పొడి, 1 చెంచా వరకు వేయించి పొడి చేసుకున్న జీరా పొడి వేసుకోవాలి. అలాగే 1 చెంచా వరకు గరం మసాలా, ఒక 2 చెంచాల వరకు కసూరి మెత్తిని ఈ విధంగా నలిపి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ మాడకుండా ఉండడం కోసం 1 చుక్క వాటర్ పోసుకొని ఒకసారి బాగా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లోకి మనం నానబెట్టుకున్న రాజ్మా గింజల్ని వేసుకోవాలి. ఈ రాజ్మాని ఒక నైట్ అంతా నానబెట్టుకున్నానండి. ఇక్కడైతే నేను ఉడికించలేదు. ఇక్కడ మనకు రైస్తో పాటు ఎలాగో ఉడుకుతాయి కాబట్టి ముందుగా ఉడికించవలసిన అవసరం లేదు. ఈ రాజ్మాని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా రాజ్మా ఉడికిన తర్వాత అప్పుడు దీంట్లోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని తీసుకున్నానండి. బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు సన్నని మంట మీదే బియ్యాన్ని ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా బియ్యాన్ని కలుపుకుంటూ వేయించుకోవడం వలన మనకి పొడిగా వస్తుంది అన్నం. ఈ విధంగా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత అప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి కుక్కర్లో అయితే 1.5 గ్లాస్ వరకు పోసుకోవాలి. బయటే వండుతున్నాను కాబట్టి 2 గ్లాసుల వరకు నీళ్ళు తీసుకున్నానండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు, పైగా నేనేమీ నానబెట్టుకోలేదండి బియ్యం, కాబట్టి 2 గ్లాసులు కరెక్ట్గా పోసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి మూత పెట్టి పొంగొచ్చేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పొంగొచ్చిన తర్వాత మంటను తగ్గించేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా నీరు ఉన్నప్పుడే మనం ఒకసారి దీన్ని కలుపుకోవాలండి. లేకపోతే మనకి చుట్టూ కొత్తిమీర ఈ రాజ్మా అనేవి పైనే ఉండిపోతాయి, లోపల దాకా చేరవు. అందుకని ఈ విధంగా నీళ్ళు ఉన్నప్పుడే ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి పులావ్ రెడీ అయినట్టే. వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఇష్టమైతే దీంట్లో ఉల్లిపాయలు ఇంకా లెమన్తో సర్వ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.